పుష్ప 2 ద రూల్. ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ డెఫినెట్లీ ఏ ఫైర్ బట్ నాట్ ఏ వైల్డ్ ఫైర్. కొన్ని సీన్స్ అబ్బా సూపర్ అనిపించిన ఓవరాల్ గా నాకైతే ఇట్స్ జస్ట్ ఏ గుడ్ మూవీ అనిపించింది. బాగుంది కానీ మరీ తోపు మూవీలో అయితే నాకు అనిపించలేదు. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ, ఆ స్టోరీ గురించి పెద్దగా పట్టించుకోకండి బికాస్ ఇట్స్ అ వెరీ థిన్ స్టోరీ లైన్. నా వరకు స్టోరీ వైజ్ స్టిల్ నౌ దిస్ ఇస్ ద వీకెస్ట్ స్టోరీ లైన్ ఆఫ్ సుకుమార్. నరేషన్ వాజ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఆల్మోస్ట్ 3.5 hours ఉన్న మూవీ నాకైతే ఎక్కడ పెద్దగా బోరింగ్ గా ఆర్ లాగింగ్ గా అనిపించలేదు. అందరూ ఎంట్రీ సూపర్ అని అంటున్నారు కానీ నాకైతే అదొక నార్మల్ ఎంట్రీలానే అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ ఎంట్రీ కంటే సెకండ్ ఎంట్రీ పోలీస్ స్టేషన్ సీన్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వాజ్ డీసెంట్లీ ప్యాక్డ్ విత్ సమ్ గుడ్ సీన్స్ టిల్ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ వాజ్ టూ గుడ్. ఫస్ట్ హాఫ్ వాజ్ జస్ట్ డీసెంట్ అంతే. అయితే సెకండ్ హాఫ్ సూపర్ గా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ వాజ్ గుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైం. జాతర సీన్ పూనకాలు అంటున్నారు కానీ అసలైన పూనకాలు వచ్చేది మాత్రం ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కి. మ్యాడ్ సీన్ అసలు అదైతే మాత్రం. సెకండ్ హాఫ్ లో 2 సరైన సీక్వెన్సెస్ పడ్డాయి. సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. క్లైమాక్స్ లో మళ్ళా థర్డ్ పార్ట్ కి చిన్న లీడ్ అయితే వదిలారు బట్ నాకైతే ఇక చాలా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా మంచిగానే ఉంటుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం ఈ మూవీతో ఎంగేజ్ అయ్యో ఆర్ ఎంటర్టైన్ అయ్యో ఈ మూవీని ఎంజాయ్ చేసేలా బాగానే ప్లాన్ చేశారు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ అండ్ ద వే అల్లు అర్జున్ పుల్డ్ దట్ క్యారెక్టర్. అసలు మూవీ అంతా పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎలివేషన్స్ తోనే నడుస్తుంది. మూవీ ఫైరే కానీ అల్లు అర్జున్ మాత్రం వైల్డ్ ఫైరే. జాతర ఎపిసోడ్ అంటే ఫైటే కాదు, ఫైట్ కంటే మించిన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక శ్రీవల్లి క్యారెక్టర్, నాకు పార్ట్ 1 నుంచే శ్రీవల్లి క్యారెక్టర్ పెద్దగా ఎక్కలే. బట్ ఈ మూవీలో కొన్ని సాలిడ్ సీన్స్ పడ్డాయి శ్రీవల్లికి. మన బన్వర్ సింగ్ ఏకే ఫహద్ భయ్య పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా సూపరే. కాకపోతే ఈ మూవీలో నాకు అనిపించిన ఒక పెద్ద మైనస్ ఏంటి అంటే బన్వర్ సింగ్ క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టర్ ని ఇంకా సాలిడ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే అవుట్పుట్ ఇంకా సాలిడ్ గా ఉండేదని నా ఫీలింగ్. బన్వర్ సింగ్ అనే కాదు, ఆపోజిట్ లో ఏ క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేయలేదు. ఒక్క పుష్ప క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా చూపించడానికి మిగిలిన క్యారెక్టర్స్ ని జోకర్స్ ని చేశారని నా ఫీలింగ్. మ్యూజిక్ వాజ్ గుడ్, సాంగ్స్ గట్రా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. బట్ ఇంకా కొంచెం బెటర్ గా ఉండి ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేదని నా ఫీలింగ్. విజువల్స్ అండ్ కెమెరా వర్క్ గట్రా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్, ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫ్యూ హై మూమెంట్స్ ఎగ్జిక్యూటెడ్ వెల్. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్. ఓన్లీ పుష్పరాజ్ ఎలివేషన్స్ కోసం సీన్స్ రాసుకుని దాని చుట్టూ స్టోరీని అల్లినట్టు అనిపించింది నాకైతే. ఆల్దో దోస్ ఎలివేషన్స్ ఆర్ గుడ్ బట్ స్టోరీ కూడా మంచిగా ఉండి అండ్ ఆపోజిట్ క్యారెక్టర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్. సో నా వరకు ఇట్స్ అ గుడ్ వన్. పుష్ప 2 మూవీ ఫైరే కానీ పుష్ప గాడి పర్ఫార్మెన్స్ వైల్డ్ ఫైరే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి మీకు పుష్ప 2 ఫైర్ అనిపించిందా వైల్డ్ ఫైర్ అనిపించిందా అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.